హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా మనకి సుపరిచితమైనటువంటి యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే సిరి హనుమంత్ అని చెప్పుకోవచ్చు. సిరి హనుమంత్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అండ్ ఇన్ఫినిటీ అనేటటువంటి ప్రొడక్షన్ ద్వారా కొన్ని వెబ్ సిరీస్ కూడా చేస్తూ మనందరికీ బాగా పరిచయం. సో షెన్నుతో చేసినటువంటి కొన్ని వెబ్ సిరీసెస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటిని చూసినప్పుడు కూడాను మనకి ఎందుకో సిరి హనుమంత్ చూస్తే చాలా రియలిస్టిక్గా యాక్టింగ్ చేసినటువంటి అమ్మాయిలా మనకందరి పరిచయం. సో అచ్చ తెలుగైనటువంటి ఈ అమ్మాయి మనం కానీ చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ నటించినటువంటి అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాలో కనిపించింది. ఆ టైంలో చాలా మందికి డౌట్ అనమాట, ఎట్లరా ఇది పాసిబుల్, ఎందుకంటే సిరి హనుమంతు తెలుగు సినిమాల్లోనే ఎక్కడో కార్నర్లో ఎక్కడో కనిపిస్తారనమాట. అటువంటిది బాలీవుడ్ బాద్షా అయినటువంటి షారుఖ్ ఖాన్ మూవీలో, అది కూడాను ఎటువంటి ఫ్లాప్ లేనటువంటి అట్లీ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాలో సిరి హనుమంత్కి ఛాన్స్ ఎలా వచ్చిందబ్బా అని చాలా మంది అట్లలో జుట్లు పీక్కున్నారు. బట్ ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే సినిమా సూపర్ హిట్ అవ్వడం అండ్ పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాకి చాలా ఎక్కువ కలెక్షన్స్ రావడం వల్ల దాని తర్వాత టాపిక్ని కాస్త పక్కన పెట్టారు. అండ్ చాలా మంది అనుకున్నారు దాని తర్వాత సిరికి చాలా ఛాన్సెస్ వస్తాయి అనుకున్నారు, కానీ ఎక్కడ రాలేదనమాట. సో దీనికి సంబంధించినటువంటి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సిరి హనుమంత్ మాట్లాడుతూ, సో యాక్చువల్గా నాకేంటంటే ఈ జవాన్ సినిమాలో నటించారు కదా, అందులో ఆవిడ ఒక లేడీ కానిస్టేబుల్గా కనిపిస్తారు, ఆ జైల్లో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్గా. సో ఆ జైల్లో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్గా నాకు అవకాశం దక్కడానికి కారణం ఏంటంటే ఈ అట్లీ టీం ఏదైతే ఉందో సో వాళ్ళు ఆవిడని కాంటాక్ట్ అయ్యారంట. సో కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా ఛాన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అంటే, సో ఈవెన్ని ఇన్స్టాగ్రామ్లో ఆమెకున్నటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో సో దాంట్లో ఆ సిరి హనుమంత్ యొక్క ఫొటోస్ అవన్నీ చూసి ఆవిడ్ని ఒక నార్త్ అమ్మాయి అనుకున్నారంట. సో సౌత్ అమ్మాయిని ఏ మూలు కూడా అనుకోలేదు. సో నార్త్ అమ్మాయిని అనుకోవటం వల్లనే ఆవిడకి జవాన్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలుగు అమ్మాయిని తెలుసుకున్న తర్వాత కూడా ఎట్లానో డేట్స్ అని ఫిక్స్ చేశాం కాబట్టి ఆ క్యారెక్టర్ నాకు అలానే అలొకేట్ చేశారు. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి అట్లీ కూడా ఏంటంటే నార్త్ అమ్మాయిని అనుకోవటం వల్ల ఛాన్సెస్ దొరికిందని చెప్పిన తర్వాత నెటిజన్స్ డిఫరెంట్గా అయితే రియాక్ట్ అవుతున్నారు. సో నార్త్ అమ్మాయిలకే ఛాన్సెస్ ఇస్తారా, తెలుగు వాళ్ళైతే లేదంటే సౌత్ ఇండియన్ వాళ్ళైతే మాత్రం ఛాన్సెస్ ఇవ్వరా అని కొంతమంది ఆపోజిట్లో మాట్లాడుతున్నారు. బట్ వాట్ ఎవర్, నీకైతే పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్ దక్కింది కదా, సంతోషపడిమని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నార్త్ అమ్మాయిలు మాత్రమే నచ్చి సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చుకుంటారు. యాక్చువల్లీ మనం కూడా చూసుకొని ఉంటాం అనమాట. సో మ్యాక్సిమం కూడా మనం కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చినటువంటి సినిమాస్ అన్నింటిలో కూడాను నార్త్ సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కువ మంది హీరోయిన్స్గా తీసుకుంటారు. అండ్ ముంబైకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది మోడలింగ్లో ఉండేటటువంటి వాళ్ళని. సో ముఖ్యంగా మన ఆంధ్రలో చూసుకున్నప్పటికీ కూడాను చాలా మంది అమ్మాయిలే సినీ ఇండస్ట్రీ మీద మొగ్గు చూపుతున్నా సరే ఎక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయరనమాట. బట్ ఎందుకో నార్త్ నుంచి కానీ లేదంటే ముంబై నుంచి కానీ ఈ విధంగా అమ్మాయిలు తీసుకొస్తూ సో సినీ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఒక కొత్త ఫైర్ అయితే ఒక నిప్పు రాజేసుకుంది అన్న టైప్ అని. సో మేబీ సౌత్ ఇండియన్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరా? సో మ్యాక్సిమం మన తమిళ మూవీస్ కానీ చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం వాళ్ళు న్యాచురల్గా ఉండేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతారు. కానీ బట్ మన దగ్గర ఉన్నటువంటి కమర్షియల్స్ మూవీస్లో మనం కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం నార్త్ ఇండియన్ వాళ్ళని, ముంబై వాళ్ళని, మోడలింగ్లో ఉండేటటువంటి వాళ్ళని, ఫ్యాషన్ మీద మినిమం నాలెడ్జ్ ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే మన తెలుగు సినిమాస్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎప్పటి నుంచో డిఫరెంట్గా నడుస్తూనే ఉంది. అండ్ మనకు తెలిసినటువంటి శ్రీరెడ్డి కూడాను దీనికి సంబంధించి చాలాసార్లు ఫైట్ చేయడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఛాన్సెస్ ఇవ్వట్లేదా, లేదంటే అమ్మాయిలు ముందుకు రావట్లేదని అనుకుంటున్నారా? అండ్ మన సౌత్కి సంబంధించి మేబీ పేరెంట్స్ ఏమైనా మూవీస్కి అలో చెయ్యరనేది మీ ఏమైనా ఒపీనియన్ ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ డౌట్ ఎప్పటి నుంచైనా ఉంది, సో జవాన్ సినిమాలో సిరి కనిపించినప్పుడు సిరికి ఎలా ఛాన్స్ వచ్చింది ఎవరికైనా డౌట్ ఉండుంటే సో ఆ డౌట్ కొంచెం క్లారిఫై అయింది కాబట్టి వీడియోకి లైక్ వేసుకోండి. అండ్ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.